హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రథమంగా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఈ హ్యాడ్ చాలా విస్తృతమైన అవగాహన ఉండటం కూడా, అంటే ఇది రియల్ ఎస్టేట్ సమస్యలు ఎక్కడ వస్తాయి, లేకపోతే దీనికి సంబంధించిన ఎక్కడ వస్తుంది అనే దాంతో ద ఫస్ట్ థింగ్ విచ్ హ్యావ్ డన్ ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ హైడ్రా ఇస్ ఎన్ఆర్ఐసికి వెళ్ళి వీ హ్యాడ్ ఏ మీటింగ్ అనమాట. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మీటింగ్ విత్ అక్కడ ఆఫీసర్స్ సైంటిస్ట్ అందరితో పెట్టినప్పుడు కూడా దే హ్యావ్ గివన్ సమ్ స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాలో హైదరాబాద్ 61% మొత్తం చెరువులన్నీ కూడా మొత్తం మాయమైపోయినాయి. 61%. సో బిట్వీన్ 1979 to 2023 61% of the lakes have disappeared and only 39% of the lakes are remaining. ఈ మిగతా 39% కాపాడుకోకపోతే కనుక హైదరాబాద్ విల్ బీ ఎట్ ద వర్జ్ ఆఫ్ డిజాస్టర్ అనమాట. సో మనం అంటే ఫస్ట్ మనం ఈ మిగతా ఖాళీ ఏదైతే ఉందో అట్లీస్ట్ దాన్ని సెక్యూర్ చేసుకోవాలి ఫస్ట్. అది ఆ పాత 61 రీక్లెయిమ్ చేయడం అనేది వీలు కాదు, ఎందుకంటే చాలా కాలనీస్ వచ్చేసాయి, బస్తీలు వచ్చేసాయి, అన్నీ అయినాయి. బట్ ఈ 39% అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎట్లయినా సేఫ్ గార్డ్ చేయాలన్నప్పుడు August 7th ఐ బిలీవ్, ఐ రిమెంబర్ August 7th ఐ హ్యాడ్ బీన్ టు ఎన్ఆర్ఎస్సి అలాంగ్ విత్ అవర్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్. ఇమీడియట్గా నెక్స్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి August 8th or 9th ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను మన ప్రెస్ అందరికి కూడా, సో వీల్ హ్యావ్ ఏ ఫస్ట్ ఈ విధ్వంసం ఆగాలి. ఈ విధ్వంసం ఈ మధ్య ఇంకా పెరిగింది. ఇది ఈ చెరువులు కబ్జాలు, నాలాల కబ్జాలు ఇవన్నీ కూడా ఈ మధ్య ఎందుకు పెరిగిందంటే ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటం, అన్చెక్డ్ ల్యాండ్ మాఫియా, అండ్ వాళ్ళందరికీ కూడా రకరకాల సపోర్ట్ సిస్టమ్ నుంచి దొరకటంతో ఎక్కడ కూడా గ్రాబింగ్ అనే దాన్ని చెక్ చేసేటువంటి ఏజెన్సీ లేకపోవటం, చెరువులన్నీ కూడా కబ్జాలు అయిపోయి దాంట్లో రకరకాల స్ట్రక్చర్స్ రావటం, లేకపోతే డెబ్రీ అంతా తీసుకొచ్చి డంప్ చేసి చెరువుల్ని మొత్తం తగ్గించేయటం, ఇవన్నీ చేయడంతో ఇప్పుడు చాలా అంటే హైదరాబాద్ ఇలా పోతే ఇంకో 10 ఏళ్లలో బహుశా ఆ చెరువులు 39% ఏదైతే మిగిలిందో అది మొత్తం కూడా తగ్గిపోయి హార్డ్లీ 5% 10%కి వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. సో దీన్ని సేఫ్ గార్డ్ చేయడానికి హైడ్రా తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకొని చేసింది. సో దానికి చేసినప్పుడు మేము ఫస్ట్ వాట్ వీ హ్యావ్ డన్ సమ్ చాలా ఇంపార్టెంట్ డెమాలిషన్స్ అని కూడా చేసాం. ఎందుకు చేసాము ఫస్ట్ చేయటంలో కూడా ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. ఎందుకు చేసామంటే కనుక ఫస్ట్ ఈ విధ్వంసం ఆపాలంటే కనుక ఫస్ట్ మీరు ముందు ఈ ఆగాలంటే కనుక సమ్ వెరీ డ్రాస్టిక్గా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎన్కన్వెన్షన్ చేసినా కానీ, ఒక సపోజ్ గండిపేట దగ్గర ఫామ్ హౌసెస్ చేసినా కానీ, లేకపోతే బొంబుర్గ్ దోలా అనే చెరువులో చాలామంది ఎంఐఎం అప్పుడు ఎమ్మెల్యే బహదూర్పూర్ ఎమ్మెల్యే ఆర్ ఇంకా వేరే ఇతర వాళ్ళే చేసినా కానీ, ఆర్ ఇంకా కొన్ని విల్లాస్ చేసినా కానీ, ఇట్లా రకరకాలు చేసినప్పుడు కూడా ద ఫస్ట్ థింగ్ విచ్ యూ వాంటెడ్ టు టేక్ ఇస్ దట్ ఫస్ట్ చెక్ పడాలి, ముందు అయిపోవాలి. అంటే ఇప్పుడు సో ఆ టైంలో కొన్ని డెఫినెట్గా ఏంటంటే చాలా కాంట్రవర్సీస్ కూడా ఎమర్జ్ అయినాయి. పేదవాళ్ళని కొడుతున్నారు, పెద్దవాళ్ళని వదిలేస్తున్నారు. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పెద్దవాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే చాలామంది. దిస్ ఈజ్ సోషల్ మీడియాలో కొంత ఎవరైతే కనుక హైడ్రాని వ్యతిరేకించేవాళ్ళు ఆ విధంగా ఆ నెరేటివ్ని బిల్డ్ చేశారు. దానికి కొన్ని వీడియోస్ చూపిస్తారు. ఇప్పుడు ఏదో సున్నం చెరువులో కొట్టినప్పుడు అక్కడ తీసినప్పుడు మేము అక్కడ పిల్లల్ని చేస్తున్నారు అనేటటువంటిది, లేకపోతే ఇట్లా కొన్ని చోట్ల విల్లాస్ తీసుకున్నాం. దే డోంట్ షో దట్ ఎన్కన్వెన్షన్ పార్ట్, ఆర్ దే డోంట్ షో సమ్ గండిపేటలో పెద్ద ఫామ్ హౌసెస్ తీసేసాము, లేకపోతే ఇక్కడ ఏది ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళవి తీసేసినప్పుడు అవి కూడా అది చేయకుండా చిన్నవి చూపిస్తుంటారు. ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి డెఫినెట్గా. ఇట్స్ ఏ ల్యాండ్ మాఫియా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లాబీ. హైదరాబాద్ లో చాలా బలంగా ఉంది కదా సార్ ల్యాండ్ మాఫియా అన్నది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అంటే హైడ్రా వర్సెస్ రియల్ ఎస్టేట్ కానీ, హైడ్రా వర్సెస్ కామన్ మ్యాన్ కానీ, ఇవి చాలా వైడ్ స్ప్రెడ్ అయ్యాయి. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ హైడ్రా వేరుగా ఉన్నా అది జనాల్లోకి ఎందుకు అంత నెగిటివ్ గా వెళ్ళిపోయింది? అక్కడ దాని వెనకాల జరిగిన దాన్ని చూపించట్లేదు. దాని వెనకాల మీరు వెంకటేష్ అని అక్కడ నేను అప్పుడు కూడా చెప్పాను, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తాడు. ఇప్పటికీ ఆ ట్యాంకర్స్ అని తీసేసాం అంతా కూడా. బట్ దే మేక్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్ అనమాట. అక్కడ అతను కొంతమంది లేబర్ని పెట్టి అతను వాళ్ళకి అందరినీ పెట్టేసి అతను ఆ చెరువు భూమిని కాపాడుకోవటానికి చేస్తూ అతను కబ్జా చేసిన దాన్ని ప్లస్ అక్కడ ట్యాంకర్ బిజినెస్ చేయడానికి వాళ్ళ దగ్గర లేబర్గా పెట్టుకున్నాం. సో అది మనం అక్కడ చెరువుని మనం రీక్లెయిమ్ చేయాలంటే కనుక ఫస్ట్ అక్కడ తీసేయాలి.
ఎస్ కొంత మేము అనేది డెఫినెట్గా ఐ డూ యాక్సెప్ట్ దట్ అక్కడ కొంత మనం హ్యూమన్ యాంగిల్లో కొంచెం నోటీసులు ఇవ్వాల్సిందేమో అని అప్పుడు అనిపించింది, తర్వాత అనిపించింది చిన్నవాళ్ళకి. ఇప్పుడు అందుకోసం చిన్నవాళ్ళ మీదకి వెళ్ళేటప్పుడు వీఆర్ గివింగ్ దెమ్ యాంపుల్ నోటీస్ అనమాట. సో ఇచ్చేసి వాళ్ళకి టైం ఇస్తున్నాం, పెద్దవాళ్ళకి నోటీసులు ఇవ్వట్లేదు. చిన్నవాళ్ళ విషయంలో కూడా సార్ మీన్ ఒక ఇల్లు అంటే అది ఒక ఎమోషన్ కదా మనిషికి, జీవితాంతం పడుతుంది ఇల్లు కట్టడానికి. కొంతమందికి లైఫ్ కూడా సరిపోదు అంత సేవింగ్ చేసుకుని. ఒక కామన్ మ్యాన్ అది రాత్రి వితౌట్ నోటీస్ డెమాలిషన్ చేసేశారు. హైడ్రా అంటే ఒక టెన్షన్ని క్రియేట్ చేసిన ఏజెన్సీ అని ఒక పబ్లిసిటీ బాగా అయిపోయింది సార్. అవును, అది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా దేర్ ఆర్ వెరీ క్లియర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎస్పెషలీ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు డిమాలిష్ ఆన్ సర్టన్ థింగ్స్ అనమాట. ఇది మన ఒక రివర్లో మన ఇది వాటర్ బాడీస్లో ఉన్నాయనుకోండి, చెరువులో FTLలో ఉంటే కనుక మీరు నోటీస్ కూడా అవసరం లేదు. అండ్ అట్లానే ఒక నాలా ఉన్నదనుకోండి నోటీస్ అవసరం లేదు, రోడ్డు మీద ఉందనుకోండి అవసరం లేదు. అండ్ ఇట్లా మనకేది కొన్ని క్లియర్గా జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్ అని ఉందన్నమాట. సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇచ్చినటువంటిది జస్టిస్. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు, వారు లాస్ట్ ఇయర్ నవంబర్లో కూడా ఇచ్చారు ఆ జడ్జిమెంట్. సో దీస్ సార్ట్ ఆఫ్ జడ్జిమెంట్స్ వర్ దేర్, అంటే నోటీసెస్ లేకుండా తీసివేయచ్చు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఈ నోటీసెస్ లేకుండా ఇప్పుడు మేము కూకట్పల్లిలో ఫర్ ఇన్స్టెన్స్ నల్ల చెరువు అనే దగ్గర డిమాలిష్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది ఆ క్యాటరింగ్ అతను నాకు కూడా తెలిసిన పిల్లవాడే పాపం. అతని తర్వాత వచ్చి అతను ఏడుస్తూ అక్కడ మాకు నోటీస్ లేదు. మేము నోటీసులు ఇచ్చాం, ఎవరికి ఇచ్చామంటే ఓనర్స్కి ఇచ్చాం, ల్యాండ్ ఓనర్స్కి. దే వాజ్ ఎ కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళు వీళ్ళకి కమ్యూనికేట్ చేయలేదన్నమాట, ఎవరు టెనెంట్స్కి. అక్కడ వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు. బహుశా అంటే ఫస్ట్లో హైడ్రా ఉందిలే, ఇది వీళ్ళు ఏదో మామూలుగా నోటీస్ ఇచ్చారేమో, లేకపోతే చెప్పారు వీళ్ళు ఇట్లా, మనకి అంత అవసరం లేదు అనుకొని లైట్గా తీసుకున్నారు. ఎప్పుడైతే వెన్ వీ వర్ యాక్టింగ్ దెన్ దే రియలైజ్ దట్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ఏదో మామూలుగా ఏదో ఊరిని ఏదో ఇచ్చినట్టు ఇచ్చి ఏదో నోటీసులు ఇచ్చి లైట్గా కూర్చుంటారు అనేటటువంటి సంస్థ కాదు ఇది. వీ మీన్ బిజినెస్ అనేది, వీ మీన్ యాక్షన్ డెఫినెట్గా ఏదైనా కానీ పాజిటివ్. అండ్ అది ఆ చెరువుని కాపాడటం అనేది చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు డూ సర్టన్ స్ట్రాంగ్ ఇది వీ హ్యావ్ టు టేక్ స్ట్రాంగ్ డెసిషన్స్ అండ్ సమ్ ఎఫెక్టివ్ మెజర్స్. సో దానికోసం అది చెప్పాము కూడా, అది కమ్యూనికేట్ కాలేదు కింద. సో ఇట్లాంటి మాకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్లో కొన్ని వచ్చాయన్నమాట. ఒక 3-4 డెమాలిషన్స్లో అర్థమైంది ఇలా కాదు, రూల్ కరెక్టే, నువ్వు డెమాలిష్ చేసింది వాళ్ళందరికీ కూడా కరెక్టే, వాళ్ళు ఎవరికి కూడా ఎవరు నోటీసులు ఇవ్వకుండా చేయడం కూడా కరెక్టే, ఎందుకంటే చట్టం చెప్తుంది. బట్ ఈ చెప్పడం కన్నా ఇంకా వేరే పద్ధతిలో దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనేది కూడా వీ అండర్స్టూడ్ అనమాట. సో వీ అండర్స్టూడ్ దట్ ఎస్ దిట్ రిక్వైర్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్. చట్టపరంగా ఐఎమ్ రైట్,